గత పాలకుల నిర్లక్ష్యం విద్యార్థుల పట్ల శాపంగా మారింది. ఖమ్మం సాయినగర్లోని ప్రభుత్వ స్కూల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షం పడితే టార్పాలిన్ కప్పుకొని విద్యను కొనసాగిస్తున్నారు టీచర్స్. ఖమ్మం జిల్లా సాయినగర్ రజక వీధిలోని ప్రభుత్వ పాఠశాల నుంచి మరింత సమాచారం కదీర్ అందిస్తారు. పాలకులు ప్రభుత్వ విద్యా వ్యవస్థని, అదేవిధంగా అందులో చదువుకుంటున్న విద్యార్థుల్ని, వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా నాశనం చేశారని చెప్పడానికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఖమ్మం నగరంలోని 57వ డివిజన్లో రజక వీధి అనేది ఒకటి ఉంది. అక్కడ ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలు విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. ఈ అభ్యసించే పిల్లలు ఎలాంటి అవస్థలను ఎదుర్కొంటున్నారంటే దాదాపుగా 2016 నుంచి ఇప్పుడు చూడొచ్చు, ఈ తడికెలు ఏదైతే ఉన్నో ఈ తడికెలు ఈ పిల్లలు చదువుకుంటున్న స్కూలుకు సంబంధించిన రక్షణ కవచంగా ఉన్నాయి. ఈ తడికెలు ఒకవైపు ఇటు ఏదైతే సూపర్ బస్తాలు ఉంటాయో ఈ సూపర్ బస్తాలతో ఇక్కడ కట్టుకున్నారు. దీని తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వాడుతున్న డస్ట్బిన్ కూడా చూడండి, ఒక బకెట్ని పెట్టుకొని వాళ్ళు ఏదైతే తింటారో దాన్ని అక్కడ వేస్ట్గా దాంట్లో పడేస్తూ ఉన్నారు. కనీసం ఒక డస్ట్బిన్ కూడా ప్రభుత్వం, ఎవరు దీనికి సంబంధించి అధికారులు ఇక్కడ స్పందించే పరిస్థితి లేదు. ఎంత నిర్లక్ష్యం వహించారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చూపిస్తాను. దీని తర్వాత స్కూల్లోకి వెళ్తే స్కూల్లో ఏదో ఒక టార్పాలిన్ లాంటిది వేసుకొని టార్పాలిన్ కూడా చినిగిపోయింది. ఈ టార్పాలిన్ ఏదైతే ఉందో ఈ టార్పాలిన్ చినిగిపోయింది. ఈ స్కూల్లో పిల్లలు విద్యని అభ్యసిస్తూ ఉన్నారు. ఒకవైపు చూడొచ్చు విజువల్స్లో ఇది ఈ టార్పాలిన్ మొత్తం కారిపోతూ ఉంది. ఒకవైపు పిల్లలు కూర్చొని చదువుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు, భవిష్యత్తు తరాలకు వీళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు. వీళ్ళు విజ్ఞానాన్ని పొందాలి, అదేవిధంగా భారతదేశ ప్రతిష్టని నిలబెట్టాలని చెప్పేసి ప్రసంగాలు చేసిన నాయకులు వీరి భవిష్యత్తు పట్ల ఎంత నిర్లక్ష్యం వహించారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయండి? సార్, నేను 2016 నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. అంటే 2015లో వచ్చాను ఈ స్కూల్కి. గతంలో ఇంద్రనగర్ పాఠశాలలో మమ్మల్ని కూర్చోబెట్టారు. ఒక గదిలో ఉన్నాము. తర్వాత ఇక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో స్కూల్ లేదని తెలుసుకొని సర్వే చేసి ఈ ఏరియాలో స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ గారు మాకెంతో సహకరించి ఇక్కడ స్కూల్ ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇక్కడ అద్దె భవనంలోనే దీన్ని నిర్వహిస్తున్నాము. స్టార్టింగ్లో మా దగ్గర ఇక్కడ 35 మంది పిల్లలు ఉన్నారు. 35 మంది నుంచి క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 53 మంది పిల్లలు ఉన్నారు మా దగ్గర. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్య బోధిస్తున్నాం. అయితే మాకు అద్దె భవనం నిర్వహించడం వల్ల ఈ ఏరియాలో కొంచెం పట్టా ల్యాండ్స్ ఉండడం వల్ల వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో వాళ్ళు చిన్న చిన్న గదులు కట్టుకొని ఉన్నారు. మాకు పెద్ద భవనం కూడా దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ కిరాయికి ఇవ్వడానికి కూడా స్కూల్కి ఇస్తే మళ్ళీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని కూడా వాళ్ళు భయపడుతూ మాకు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ మాకు సౌకర్యాలు లేని వల్ల విద్యార్థులకు బోధించడానికి సరైనటువంటి వస్తువులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాము. ఇట్లా వర్షం వచ్చినా కానీ ఎండకు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము. మాకు పక్కా భవనం కనుక నిర్మించినట్లయితే ఈ ప్రాంతంలో 5 కాలనీల పిల్లలు వస్తారు సార్ మా దగ్గరికి. ఆ 5 కాలనీల పిల్లలకు కూడా విద్యకు దగ్గరలో ఈ ప్రభుత్వ పాఠశాల లేదు. ప్రభుత్వ పాఠశాలకు స్థలాన్ని ఏర్పాటు చేసి బిల్డింగ్ నిర్మించినట్లయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 70 మందికి తగ్గకుండా పిల్లలు ఉన్నారు. ఇంకా వికలాంగుల కాలనీలో కూడా బాలవేలుగు పాఠశాల ఉండేది గతంలో, అది క్లోజ్ చేశారు పోయిన సంవత్సరం. అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, మన దగ్గరకు వచ్చారు. కొంతమంది ఏమో NSCకి వెళ్ళారు, కొంతమంది రమణగుట్టకి వెళ్ళారు. ఇక్కడ పాఠశాల భవనం ఉన్నట్లయితే ఇక్కడ పిల్లలు చాలా చక్కగా చదువుకునే పిల్లలు ఉన్నారు సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, డబ్బులు పెట్టి చదివించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళను ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసి బిల్డింగ్ ఏర్పాటు చేసినట్టయితే, పక్కా భవనాన్ని ఏర్పాటు చేసినట్టయితే వీళ్లకు ఎంతో సహకారాన్ని అందించిన వారు అవుతారు. ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము స్కూల్ బిల్డింగ్ కట్టించాలని కోరుచున్నాం సార్. ఎప్పటి నుంచి చదువుతున్నావు తల్లి? ఇక్కడ ఫస్ట్ క్లాస్ కానుంచి చదువుతున్నా. ఇక్కడ 50 మంది పిల్లగాళ్ళు ఉంటాం. 2 సార్లు ఉంటారు. ఇక్కడ 4th 5th, ఇక్కడ 2nd 1st, అక్కడ 3rd. వాన వస్తే మేమందరం లోపలనే కూర్చుంటాం. రేకులు అది ఒకటి ఇరికిటి బాగా అవుతుంది. ఎండ వస్తే చెమట్లు పోతాయి, ఉడకపోస్తుంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక బిల్డింగ్ కట్టియండి సార్ ప్లీజ్. ఎవరైనా వచ్చారు అధికారులు ఇక్కడ నీ దగ్గరికి? వచ్చారు. వచ్చినప్పుడు ఏం చెప్పినావు తల్లి వాళ్ళకు? ఇట్లనే చెప్పినాం మేము. చెప్తే సరేలే అన్నారు. చూడొచ్చు, ఇప్పుడు వీళ్ళకు సంబంధించిన ఈ బ్లాక్ బోర్డ్లో ఒకవైపు వర్షం వస్తుంది, అటు సూపర్ బస్తా కట్టారు. ఆ సూపర్ బస్తా ఎందుకు కట్టారంటే బోర్డు మీద నీళ్లు పడద్దు, టీచర్ రాసింది ఏది కూడా చెరిగిపోవద్దని చెప్పేసి బోర్డును పెట్టారు. అయితే వీళ్ళకి బెంచెస్ కూడా సరిగ్గా లేవు. కేవలం ఒక గచ్చు, ఒక రూమ్, రేకులు, ఒక ఫ్యాన్ గదేసి ఇక్కడ అంటే కనీసం బెంచ్లు వేసుకుంటే ఇక్కడ స్పేస్ సరిపోదని చెప్పేసి బెంచ్లను కూడా అక్కడ పెట్టారు.
పిల్లలకు సంబంధించిన అంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటున్న పిల్లలు ఎలాంటి అధోగతి పాలయ్యారు అనేది చెప్పడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపెట్టడం కోసం ఇది ఒక ఉదాహరణగా చెప్పాలి. ఇంకో టీచర్తో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఎన్ని కాలనీల పిల్లలు వస్తున్నారు? ఆ కాలనీలో నుంచి వచ్చే పిల్లలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వానికి మీరు ఎటువంటి విన్నపం చేస్తారు? సార్, ఇక్కడ ఖమ్మం పట్టణంలోనే అత్యంత పేదలు ఉన్నటువంటి కాలనీలు ఉన్నాయి సార్. రజబలి నగరు, సవరాల కాలనీ, వికలాంగుల కాలనీ, సాయి నగరు, రహమత్ నగరు, రామనగుట్టలోని కొంత ప్రాంతము. ఇక్కడ ఇది షిఫ్టెడ్ పాఠశాల సార్. మొదటి నుంచి కూడా 2016లో నుంచి కూడా అద్దె గదుల్లోనే నడవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది 3వ అద్దె గది మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ సరైన వసతులు ఉన్నటువంటి గదులు మనకి లభ్యం కావట్లేదు. అందువల్లే మేము ఇలా అరకొర సదుపాయాలు ఉన్నటువంటి అద్దె గదులు నడుపుతున్నాము. ఈ పిల్లలు చాలా చక్కగా పడుకొస్తారు సార్. అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. గవర్నమెంట్ కనుక వీళ్ళకి శాశ్వత భవనం కనుక కట్టిస్తే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూడవచ్చు. అంటే యాక్చువల్గా ఈ స్కూల్ టీచర్లే దీనికి సంబంధించిన రెంట్ కూడా పే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన నిధులు కూడా విడుదల చేయట్లేదు. దాదాపుగా 2016 నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో ఇక్కడ ఎవరైతే ఇద్దరు టీచర్లు బోధిస్తున్నారో ఆ టీచర్లే వాళ్ళ జీతంలో నుంచి డబ్బులు ఇక్కడ రెంట్ పే చేసుకుంటున్నారు. ఎవరైతే ఈ 1500 రూపాయలు తీసుకుంటున్నారో ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళ బాత్రూమ్ ఎలా ఉంది అనేది చూడండి. ఇది బాత్రూమ్. 53 మంది పిల్లలు చదువుకుంటున్నారు. 53 మంది పిల్లలకు సంబంధించిన బాత్రూమ్ ఇది. ఈ బాత్రూంలోనే వాళ్ళు అన్నీ దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే మలం వస్తే వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియదు. కేవలం మూత్రం కోసం మాత్రమే ఇది పెట్టుకున్నట్టుంది. దీంట్లోనే ఒక డ్రమ్ము పెట్టుకున్నారు, ఒక బకెట్, ఒక ఇలాంటిది ఉంది. అంటే ఎలాంటి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చదువుకుంటున్నది చూడొచ్చు. ఇటువైపు చూడొచ్చు వాళ్ళు ఏదైతే అన్నం తీసుకొస్తున్నారో వేస్టేజ్ కూడా ఇలా పడిపోయి ఉంటుంది. దీన్ని శుభ్రం చేయడం కోసం కూడా ఎవరు స్కావెంజర్స్ ఇక్కడ లేరు. ఎవరైతే వీళ్ళు ఒక ఆయాని ఏర్పాటు చేసుకున్నారో ఇక్కడ ఈ విద్యార్థుల సేవ కోసం అని చెప్పేసి ఆమెకు సంబంధించిన డబ్బులు కూడా వీళ్ళే ఇచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. గత పాలకుల నిర్లక్ష్యం విద్యా వ్యవస్థపై ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఖచ్చితంగా వీళ్లకు సరైన సదుపాయాలు కల్పించి పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలని చెప్పేసి పిల్లలు అదేవిధంగా ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, రజక వీధి.